ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలిచిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిన తనకు విశాఖ జిల్లా గాజువాక ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, క్రైస్తవులు మద్దతిచ్చారని, అయినా టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచారని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా ఓట్లు గల్లంతా ఈవీఎం ట్యాంపరింగ్లు అయ్యాయని రుజువులు నా దగ్గర ఉన్నాయి. 175 ఎమ్మెల్యేల్లో నేను ఒక ఎమ్మెల్యేగానే పోటీ చేశాను గాజువాక. అక్కడ నా మిత్రులు 2 పోటీ చేశారు. ఇద్దరు నాతో చెప్పిన మాట, మీరే గెలుస్తున్నారు. 1, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపింది మీరే. 2, 60,000 క్రైస్తవుల్లో 40-45,000 ఓట్లు మీకే పడ్డాయి. 3, 1000 కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తానన్నందుకు మీకు మినిమం 25-30,000 ఓట్లు. స్టీల్ ప్లాంట్ తరపుని 25-30,000 అంటే గాజువాక ఎమ్మెల్యేగా. క్రిస్టియన్ ఓట్లు 25-30,000, బీసీ కాపు ఓట్లు 25-30,000, నిరుద్యోగుల ఓట్లు కనీసం 1,10,000 పడ్డాయని 10 సర్వేలు లోకల్ మీడియా రుజువులతో. 65 నుంచి 70 పల్లా శ్రీనివాసరావు టీడీపీకి 50, 45, 50 లక్ష మెజారిటీ రావడం ఏంటి? చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, జగన్మోహన్ రెడ్డికి అందరికీ కలిపిన దానికంటే ఎక్కువ మెజారిటీ ఒక ఎక్స్ ఎమ్మెల్యేకి ఎలాగొచ్చాయి. 1,10,000 ఆయనకి పడబట్టి. అక్కడున్న తహసీల్దారులు, ఆర్ఓలు కూడా నాతో చెప్పారు, ఇప్పుడు అనవసరంగా వాళ్ళ ట్రబుల్లో పెట్టను. అది రుజువు. ఎలాగ ఈవీఎం ట్యాంపర్లు అయ్యాయి అన్నది కోర్టులో తేల్చుకుంటాను.